2025 ఈ నెల 5, 6, 7, 8 తారీఖుల్లో అత్యంత వైభవంగా ప్రారంభించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకనంటే ఇవాళ అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి రంగాల్లో టూరిజంకి చాలా అవకాశాలు ఉన్నాయి. పర్యాటకంలో ఇవాళ ప్రపంచంలో అందరూ కూడా కొంత టైం స్పెండ్ చేయడానికి ఈ టూరిజంకి పెద్ద ఎత్తున వాళ్ళు ఖర్చు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 980 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో బీచెస్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఉన్న బీచెస్ అన్నిటిలో కూడా సేఫెస్ట్ బీచ్గా ఇక్కడ ఎక్కువ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి బీచ్గా మంగినపూడికి అవకాశాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు తగిన విధంగా ఇవాళ మనకున్నటువంటి వనరుల్ని డెవలప్ చేసుకోవడానికి టూరిజంని అటు టెంపుల్ టూరిజం కానీ, బీచ్ టూరిజం కానీ, కల్చరల్ టూరిజం కానీ ఇలా ఎక్కడ అవకాశం ఉంటే వాటిని డెవలప్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు చొరవ చూపిస్తూ ఉన్నారు. వారి ఆలోచనకు తగిన విధంగా ఈ మంగినపూడి బీచ్ని డెవలప్ చేసుకోవడానికి 2014-19లోనే మేము అంకురార్పణ చేశాం. అప్పుడు దాదాపు 10 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇంటర్నల్ కొంత స్ట్రక్చర్ చేశాం. ఇప్పుడు గత గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యం చేసి దాదాపు మూసేశారు. తిరిగి మళ్ళీ అలాంటి ఒక ఫోకస్ రావాలనే ఉద్దేశంతో ఒక చక్కటి ఈవెంట్ని ప్లాన్ చేస్తాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకి నేషనల్ ఈవెంట్స్ కూడా బీచ్ కబడ్డీ, అదేవిధంగా కయాకింగ్, వాలీబాల్ దాదాపు 29 రాష్ట్రాల నుంచి అటు మేల్ అండ్ ఫీమేల్ అథ్లెటిక్స్ ఈ కార్యక్రమానికి అథ్లెట్స్ రాబోతూ ఉన్నారు. ఆ ప్లేయర్స్కి అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాం. నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. అలాగే ఇక్కడ అమ్యూజ్మెంట్కి సంబంధించి కొలంబస్ కానీ, జైంట్ వీల్స్ కానీ, ట్రైన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అమ్యూజ్మెంట్ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏదైతే పారాగ్లైడింగ్ కానీ, వాటర్ మీద బోట్తో గ్లైడింగ్ కానీ,
అట్లాగే హెలీ రైడింగ్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ హ్యాండీక్రాఫ్ట్కి సంబంధించి వాళ్ళు కొండపల్లి బొమ్మలు కానీ, కలంకారీ కానీ, హ్యాండ్లూమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా స్టాల్స్ పెడతా ఉన్నారు. అలాగే దాదాపు ఒక 7 ఫుడ్ జోన్స్ ఏర్పాటు చేసి మనకి ప్రముఖంగా ఉన్నటువంటి ఫుడ్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి టేస్ట్లన్నీ కూడా అందించాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని ఇక్కడ స్కల్ప్చర్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏదైతే సముద్రానికి సంబంధించి షెల్స్ కానీ, ఏదైతే శంఖాలు కానీ రకరకాలైనటువంటి ఆకృతులతో మరి కొన్ని ఆర్ట్ గ్యాలరీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఒక అమరావతి సంబంధించి అసెంబ్లీ రిప్లికేట్ దాదాపు 80 ఫీట్ది పర్మనెంట్ స్ట్రక్చర్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 100 ఫీట్ పోల్ పెట్టి ఫ్లాగ్ హోయిస్ట్ కూడా రేపు 5వ తారీఖు స్టార్ట్ చేసుకుని ఆ రోజు నుంచి పెద్ద ఎత్తున 5వ తారీఖు ఉదయం 9కి స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ కూడా ఫ్లాగ్ హోయిస్ట్ చేసుకుని వందనం చేసుకుని అక్కడి నుంచి ఈవెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 6, 7, 8 ఎంటర్టైన్మెంట్ కానీ అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉంటుంది. లాస్ట్ టైం 2018లోనే గ్రాండ్ సక్సెస్ అయింది. అప్పుడు కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది అయింది. ఈసారి అట్లా ట్రాఫిక్ కానీ ఎక్కడ ఇబ్బంది రాకుండా అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇటు కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ అందరూ కూడా దగ్గరుండి దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. అందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశంలోనే ప్రముఖులందరూ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అన్నీ కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ నిరంతరం మానిటర్ చేస్తూ, అలాగే ఇక్కడ సెక్యూరిటీ పరంగా కానీ వాటర్లో దిగినప్పుడు కానీ అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుని అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజే 2K రన్ చేసుకోవడం జరిగింది. దీనికి భైరవం యూనిట్ నుంచి హీరో నారా రోహిత్ గారు, అలాగే మంచు మనోజ్ గారు, డైరెక్టర్ గారు, నిర్మాత అందరూ కూడా వచ్చి ఆ 2K రన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా అందరినీ తెలియజేసేది ఏంటంటే టూరిజంకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలకి తొలి మెట్టుగా జరిగే ఈ ఈవెంట్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి వచ్చి ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈవెంట్ని ఎంజాయ్ చేసి అందరూ కూడా మంచి అనుభూతితో మీ సేఫ్గా ఇళ్ళకెళ్ళడానికి ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని తెలియజేస్తాం. 4 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. అప్పుడు సుమారుగా 10 లక్షల మంది జనం పాల్గొన్నట్టుగా అంచనా. ఈసారి అంతకు మించి జనం వస్తారు. దానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది. నెల రోజులుగా ఈ బీచ్ ఫెస్టివల్ని సమీక్షా కార్యక్రమాలను కానీ మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అధికారులు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మచిలీపట్నం యొక్క వైభవాన్ని చాటి చెప్పాలనేదే ఈ బీచ్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మచిలీపట్నం బీచ్ పురాతనమైన బీచ్ ఇది. ఇక్కడ మచిలీపట్నంలో చెప్పుకోవాలంటే మచిలీపట్నంలో బీచ్ ఉంది. నూతనంగా నిర్మాణం చేస్తున్నటువంటి కొత్త పోర్ట్ ఉంది. అలాగే ఫిషింగ్ హార్బర్ కూడా నిర్మాణం పూర్తిగా వస్తుంది. అలాగే పురాతనమైన దేవాలయం పాండురంగ స్వామి దేవాలయం ఉంది. అలాగే రోల్డ్ గోల్డ్ పరిశ్రమ కానీ, అలాగే కలంకారీ పరిశ్రమ కానీ మచిలీపట్నానికి భారతదేశంలోనే చాలా గొప్ప పేరు ఉంది. వీటన్నిటినీ కూడా సాటి చెప్పేలాగా స్టాల్స్ నిర్వహణ జరుగుతుంది. బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, బీచ్లో ఉన్నటువంటి వాటర్ స్పోర్ట్స్ అన్నీ కూడా 4 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. దానికి కళాకారులు కూడా పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటారు. మరి ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ ముఖద్వారంగా ఉన్నది ఈ మచిలీపట్నం పోర్టు, మచిలీపట్నం బీచ్. ఎవరైనా కూడా బీచ్లో సరదాగా గడపాలంటే మచిలీపట్నానికే వచ్చేలాగా ఏర్పాట్లు చేయబోతున్నాం. రిసార్ట్స్ కట్టబోతున్నాం. మచిలీపట్నం బీచ్ని నెంబర్ 1 బీచ్గా తయారు చేసి ఎవరైనా బీచ్కి వెళ్ళాలి అంటే తెలంగాణ, ఆంధ్రాలో మచిలీపట్నం బీచ్కి వచ్చేలాగా ఏర్పాట్లు చేయబోతా ఉన్నాం. బీచ్ ఫెస్టివల్ అనేది మచిలీపట్నం యొక్క వైభవాన్ని చాటి చెప్పేది. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం జరిగిన తర్వాత పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున రాబోతా ఉన్నాయి. దానికి కావాల్సినంత భూమి కూడా మా మచిలీపట్నంలో ఉంది. ఇక్కడ పరిశ్రమలు వస్తే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మచిలీపట్నం భవిష్యత్తులో మచిలీపట్నం వైజాగ్ లాగా, మద్రాసు లాగా వెలుగొందబోయే ఊరు మచిలీపట్నం. దానికోసమే మేమందరం కూడా చాలా కాలంగా కొల్లు రవీంద్ర గారు, మరి మేమందరం చాలామంది పెద్దలు అందరం కలిసి ఈ పోర్టు నిర్మాణం కోసం ఉద్యమాలు చేశాం. మచిలీపట్నంలో పోర్టు ద్వారా పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు వస్తాయి.
ఇవాళ 2 లక్షల జనాభా ఉన్నది, భవిష్యత్తులో 20 లక్షల జనాభా కాబోతా ఉంది. ఆ ఆశాభావంతో మేమంతా కూడా కష్టపడి పనిచేసాం. ఈ బీచ్ ఫెస్టివల్ ద్వారా మచిలీపట్నం యొక్క వైభవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాటి చెప్పాలనేదే ఈ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం.